లిటరల్గా నేను జేమ్స్ గారు, పాస్టర్ జేమ్స్ గారు, ఇంకొంతమంది నాతో వ్యక్తులు ఒక 10 మంది ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి రాజమండ్రిలో ఎస్పీ గారిని కలిసి, సార్ మాకు పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు లేట్ అవుతుంది, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తే ఆయన సింపుల్గా ఉండే మాట అన్నారు. పేపర్లో మీ డౌట్స్ అని రాసి ఫోటో తీసి అది డిఎస్పీ కొవ్వూరు డిఎస్పీకి పంపించండి, మీ ఆయన ఫోన్ నెంబర్ పబ్లిక్గా ఆయన అనౌన్స్ చేశారు ప్రెస్ మీట్లో, ఆ నెంబర్కి పంపించండి అని చెప్పారు. పంపించాం, అంతే. మేము పంపిస్తున్నాం, రెస్పాన్స్ లేదు, ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు లేవు. ఈ వైన్ షాప్ దగ్గర కూడా మేము ఎందుకు అనుమానించి ప్రతి ఒక్కరూ సిబిఐ లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటే ఆయన చనిపోయిన దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాలేదు కాబట్టి ప్రతిదీ కూడా అనుమానపు కోణంలో చూడటం మొదలుపెట్టారు అందరూ. ఓకే, ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఒకసారి అజయ్ బాబు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆయన ఐ థింక్ ద వెరీ ఫస్ట్ డే ఆయన చాలా ఫియర్స్గా మాట్లాడారు ఆ రోజు. పోస్ట్ మార్టం జరుగుతున్న లొకేషన్ దగ్గర ఫియర్స్గానే మాట్లాడిన సందర్భం. అక్కడి నుంచి ఆయనే కాదు చాలామంది కూడా మాట్లాడారు. కానీ ఎందుకు ఆయన ఒక్కడే టార్గెట్ అయ్యారు అనే చర్చ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. బేసికల్గా ఆయన టార్గెట్ చేశారనే చర్చ. ఇప్పుడు ఒకటే సార్, ఎవరైతే పాపులర్ అవుతున్నారో, ఎవరైతే ఫేమ్ అవుతున్నారో, ఎవరికైతే కొంచెం ఫాలోయింగ్ పెరుగుతుందో వాళ్ళని టార్గెట్ చేస్తారు ఎవరైనా కూడా. ఇప్పుడు అజయ్ బాబు టార్గెట్ అయ్యాడు. ఎందుకు టార్గెట్ అయ్యాడంటే ఇప్పుడు ఆయన ఒక్కడే కనపడుతున్నాడు, ఆయన వాయిసే బయటకు వస్తుంది. నెక్స్ట్ ఏపీలో ఎందుకు మిగతా వాళ్ళ వాయిస్ ఎందుకు వినిపించట్లేదని అంటే ఒకటే చెప్తాను సార్, మాకు ఆస్తులు లేవు, సొంత ఇల్లులు లేవు, మాకు చర్చిలు లేవు, పెద్ద పెద్ద చర్చిలు లేవు, మాకు పెద్ద పెద్ద విలువైన కారులు లేవు, మాకు బ్యాంకు బ్యాలెన్సులు లేవు, బంగారు వజ్రాలు లాంటివి లేవు. కాబట్టి మేము దేనికి భయపడం, సత్యం కోసం నిలబడ్డాం, నిజం కోసం నిలబడ్డాం, నిజాయితీగా న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదంటే వాళ్ళ ఆస్తిపరులు, వేల మంది వచ్చే సంఘాలు కట్టుకున్నారు, వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్లు బోల్డ్ ఉన్నాయి, విలువైన కార్లు వాడుతున్నారు. ఏదైనా మాట్లాడితే మా మీద ఎఫెక్ట్ పడుతుందే, మాకున్నవి లాగేసుకుంటారేమో అన్నటువంటి భయాందోళనతో వాళ్ళు మాట్లాడటం లేదని నా అభిప్రాయం. అది మేము భయపడటానికి ఏం లేదు కదా, ఉన్నది మా ప్రాణం ఒకటే, మా ఒంటి మీద బట్టలు ఒకటే, మాకేమీ లేవు. ఒక అజయ్ బాబుని తీసుకున్నా, నన్ను తీసుకున్నా, ఏమీ లేవు. కాబట్టి నిజం కోసం నిర్భయంగా నిలబడుతున్నాం, అంతే. మేము ఫోకస్ అవుతున్నాం. సుప్రియ, ఎందుకంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతం ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ఎందుకంటే మీరు అన్నట్టుగా చిన్నపిల్లలు అంటున్నారు, వాళ్ళు మిసెస్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, అంతా మాట్లాడడం జరుగుతుంది మీరు రెగ్యులర్గా? వాళ్ళైతే ప్రెసెంట్ ఖమ్మంలోనే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారండి. వాళ్ళ బంధువులు కావచ్చు, వైఫ్ కావచ్చు, అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. కానీ చాలా భయపడి మాకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండండి, ఏదో చేయండి అక్క, ఏదో విషయం మాకు చెప్తూ ఉండండి, ఎందుకంటే మాకు ఎవరు భరోసా ఇచ్చేవాళ్ళు లేరు, ఇక్కడ నుంచి చాలామంది వెళ్తున్నా సరే మాకు ఎక్కడ ఆన్సర్ దొరకడం లేదు అని వాళ్ళ బ్రదర్స్ నేను ఈవినింగ్ వరకు ఉంటే అందరూ వెనక్కి వచ్చేసారు. మేము కంటిన్యూగా ఇంకా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం, మాట్లాడుతాం. ఎందుకంటే ఎవరో ఒకరు నిలబడి ఫైట్ చేయాలి, ఎవరో ఒకరు నిలబడితే తప్ప ఆయన బయటికి రారు. ఇప్పుడు ఎవరి మాట నాకెందుకు అంటే ఎవరు బయటికి రారు. సో మేమే ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఫైట్ చేస్తే ఒక మనిషి లోపల ఉండిపోయాడు కదా, ఎంతమంది ఎదురు చూస్తున్నారు, వీళ్ళ వాయిస్లు ఎందుకు వినిపిస్తున్నాయంటే మన ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సమ్ సినీ స్టార్స్ కానీ వాళ్ళతో పాటు కొంత క్రౌడ్ ఉంటారు, ఎవరైనా కనిపించినప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అరుస్తారు, మాట్లాడతారు. కానీ అక్కడ సినీ స్టార్ కనిపిస్తే ఆయన గట్టిగా అరిస్తే ఆయన ఎందుకు ఫోకస్ చేస్తారంటే ఫెమిలియర్ ఫేస్ కాబట్టి, కొంత బాగా మాట్లాడే మనిషి